ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య రెస్టారెంట్ల మీద మరియు బార్ అండ్ రెస్టారెంట్ల మీద ఈ యొక్క ఇది ఉందని చెప్పి సరైన ఫుడ్ లేదని మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు, కేసులు చేస్తున్నారు. ఇది ఏంటంటే మా బాధ. మరి రెస్టారెంట్ కానీ బార్ అండ్ రెస్టారెంట్ కానీ ట్రేడ్ లైసెన్స్ మరి ఫుడ్ లైసెన్స్ తీసుకొని మంచి ఫుడ్డే సర్వీస్ చేసినప్పటికీ కూడా ఈ కేసులు చేసి ఇబ్బంది పెడుతున్నారు. నేను అనేది అండి, హెల్త్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ బయట కనబడతలేదని నేను అంటున్నాను. బయట రోడ్డు మీద ఫుట్పాత్ల మీద కానీ లేకుంటే ఈ మేము కూడా ఇది చేస్తున్నాం. పర్మిట్ ఉంటుంది, మా యొక్క వైన్ షాప్ పర్మిట్ ఉన్నది. గతంలో నుండి కూడా 2 సంవత్సరాల నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకుపోతున్నాం. అది రూల్ ఉంది 2526 అని. ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయమంటే ఇప్పుడు కూడా చేయట్లేదు. అది దాన్ని కూడా మరి ఎందుకు పట్టించుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిట్ రూమ్లో ఏమన్నా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చిరా, ఫుడ్ లైసెన్స్ ఇచ్చిరా, మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటా లేరు అనేది మా బాధ. అంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది అందరం సమానమే మనుషులం అనేది. అంటే రెస్టారెంట్లో మంచిగా పోయి డబ్బులున్న మహారాజులు పోతేనే హెల్త్ బాగుండాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. మరి సామాజిక పబ్లిక్ పోయేసి రోడ్ల మీద తింటున్నారు, మరి అక్కడ పర్మిట్ రూమ్లో పోయి తింటున్నారు. వాళ్ళు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చేస్తే బాగుంటుంది మా విన్నపం. దీనికి అగ్నిస్ట్ కాదు, ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తున్నాం రూల్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం నుండి చెప్తున్నాం, చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఈ మధ్య ఏంటంటే టోటల్గా నిన్న బార్ల మీద, పబ్ల మీద, మన రెస్టారెంట్ల మీద. ఇప్పుడు రెస్టారెంట్ అనేది ఈరోజు ఎట్లా దిగజారిపోయిందంటే కరోనా కారణంటే ఎంత నష్టపోయినామో మాకు తెలుసు. ఒక 20-30 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. మేము నష్టపోతున్నాం, నష్టపోయినా కూడా దాన్ని నిలబెట్టుకునే ఆలోచనతో ఉన్నాం. ఈరోజు రెస్టారెంట్లు వచ్చి తినడానికి జొమాటో, స్విగ్గీ ఇవన్నీ వచ్చినాయి. ఎక్కడికెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి కనీసం వాళ్ళ నీట్నెస్ మరి ఎందుకు చూడట్లేదు అనేది నా ఒపీనియన్. ఈరోజు రెస్టారెంట్లు కూడా ఈ ఫుట్పాత్ మీద పెట్టి అన్అఫిషియల్గా బిజినెస్ చేయడం వల్ల మంచి మంచి రెస్టారెంట్లు కూడా దెబ్బతిన్నాయి. మరి దాని మీద చర్య తీసుకోవాలని మా యొక్క మనవి. ఈ యొక్క పబ్లిక్ల మంచి ఇది గరీబ్ వాళ్ళు ఈరోజు తాగుతూనే హెల్త్ ఖరాబ్ అంటే మరి ఫుడ్ కూడా ఏ విధంగా నీట్నెస్ ఇస్తున్నారు దాని మీద హెల్త్ డిపార్ట్మెంట్కి మేము మీడియా ద్వారా మరీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా రెస్టారెంట్లు ఉండని, బారం రెస్టారెంట్లు ఉండని ప్రభుత్వానికి మరి సీఎం దృష్టిలో, మినిస్టర్ గారి దృష్టిలో, ఆరోగ్య శాఖ మంత్రి వారికి ఈ యొక్క చర్య తీసుకోవాలని మీ ద్వారా విన్నపించుకుంటున్నాం. మా రెస్టారెంట్లనే చేయొద్దు అనట్లేదు, రెస్టారెంట్లో కూడా చేయండి. మేము అన్ని లైసెన్సులు ఉన్నా కూడా మా మీద ఇంత చర్య తీసుకుంటున్నారు కాబట్టి అన్అఫిషియల్గా ఈ పర్మిట్ రూమ్లు అనేది విచ్చలవిడిగా నడుస్తుంది. అబ్జర్వ్ చేయండి మీరు, మేము చెప్పడం కాదు. మరి ఎందుకు వస్తలేదు దృష్టి సాధించి వాళ్ళకు కూడా మరి ఎట్లా చర్య తీసుకోవాలి. మరి వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు, ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ లైసెన్స్ లేదు. మరి వాళ్ళు విచ్చలవిడిగా ధూళి పడుతుంది, ఓపెన్గా పెట్టి అమ్ముతున్నారు. మేము 4 గోడల మధ్యలో పెడితే మా మీద ఇంత చర్య తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ మామూలు వ్యక్తులకు కూడా న్యాయం చేయమని మేము ఇది ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం.